సార్ మీరు అన్నట్టుగానే ఇన్నోవా ఫార్చునర్ కార్స్ అన్నది మీరు 100 ఇస్తున్నారు. సో నిలబెట్టుకున్నారు మీరు చెప్పినట్టు. థ్యాంక్ యూ. ఈరోజు మనతో పాటు ఉన్నాడు ప్రముఖ ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్ ఆల్సో. ఆయనే మరెవరో కాదు మన రమేష్ కావలి గారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ అసలు ఎక్కడ చూసినా కేఆర్ గ్రూప్స్ అని చెప్పి 1 రూపీకే మీరు హౌస్ ఇస్తున్నారని, ప్లాట్ అని వింటున్నాము. అసలు ఏంటి, ఎలా సాధ్యమైంది, ఎలా కనుక్కోవడం ఎలా, అసలు ఇది చెప్పండి. యాక్చువల్లీ కేఆర్ గ్రూప్ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కదా. ఈ మన కాన్సెప్ట్ ఏంటంటే బయట రియల్ ఎస్టేట్ ఎలా ఉందో మీకు తెలిసిందే. చాలా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, డిటిసిపి అని, హెచ్ఎండి అని, ఫార్మ్ ఓనర్స్ అని, హూడా లేఅవుట్స్ అని, రకరకాల ల్యాండ్స్, రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల స్కీమ్స్, రకరకాల స్కామ్స్, ఇవన్నిటిని దాటుకొని మనం ముందుకొచ్చి మనం ఎంత పేదవాళ్ళైనా, ఎంత బీదవాళ్ళైనా, మిడిల్ క్లాస్ వాళ్ళైనా, ఎవరైనా అందరికీ అందుబాటులో ఉండేలాగా 1 రూపీ ద్వారా ప్లాట్ కొనుక్కునే అవకాశం అందించాము. అదేవిధంగా లాస్ట్ మంత్ మే 10th రోజున మనం ఒక 100 మందికి ఆఫర్ ఇచ్చాము, ఫ్రీ ప్లాట్స్. ఓకే, గ్రేట్. ఆ విధంగా ఇచ్చాం. డైలీ 1 రూపీ ద్వారా ప్లాట్ కొనుక్కోవచ్చు. అది మన కేఆర్ గ్రూప్ స్పెషాలిటీ. ఓకే, చాలా బాగున్నాయి సర్వీస్ స్పెషాలిటీ అన్నది. సార్ ఇది హౌసెస్ అని చెప్పి కార్స్ ఇస్తున్నారని చెప్తున్నారు, ఇది ఏంటి, ఎంతవరకు నిజం? యాక్చువల్లీ మనము ఫ్రీ కార్స్ కూడా ఎందుకు ఇస్తాం అంటే మనకి ఏదో డబ్బులు ఎక్కువయో లేకపోతే ఏదో ఇది మసుమూసి మార్కెట్ చేయడం కాదండి. ఫ్రీ కార్స్ ఎందుకు ఇస్తాం అంటే యాదాద్రి టెంపుల్ అండ్ కులంపాక అండ్ ఇప్పుడు స్వర్ణగిరి అనే టెంపుల్ కూడా వచ్చింది. స్వర్ణగిరి టెంపుల్ అండ్ కులంపాక, కొమ్రెల్లి, యాదాద్రి ఇవంతా కూడా పిల్గ్రిమేజ్గా డెవలప్ అవుతుంది. అదేవిధంగా మన కొన్ని కార్స్ ఎవరైతే మనకు వ్యూవర్స్కి అవకాశం ఉన్నాం వీళ్ళందరూ కూడా రావచ్చు. ఈ రోజు మీ ద్వారా మన షోరూమ్కి వెళ్తా ఉన్నాం. 3 వెహికల్స్ ఈ రోజు మనం డెలివరీ తీసుకుంటా ఉన్నాం. అది గుడ్ న్యూస్ మన కేఆర్ గ్రూప్ మెంబర్స్కి. అదేవిధంగా ఈ కార్స్ ఏవైతే ఓన్లీ 999 అంటే 1000 రూపాయలకు 1 రూపీ తక్కువ. ఆ 1000 రూపాయల ద్వారా యాదాద్రి టెంపుల్, కొమ్రెల్లి టెంపుల్ ఇవన్నీ చూసుకొని టూరం తీసుకొని మా సైట్లో ఏదైతే ఉందో భువనగిరి RRR సైట్లో రిసార్ట్ అక్కడ డ్రాప్ చేస్తాము. ఆ సైట్లో వెళ్ళి బఫెట్ చేసుకొని ఇవన్నీ టెంపుల్ అని చూసుకొని వచ్చే విధంగా మనం డిజైన్ చేస్తాం. ఇస్తే ఫ్రీ కార్స్ 100 కార్స్ ఆ ఈఎంఐ మనమే కడతాం అనమాట. ఓన్లీ డౌన్ పేమెంట్ చేసుకోవాలి వాళ్ళు. సో నైస్ సార్. సార్ ఇంకొక విషయం కూడా మీరు మా దగ్గర దాచిపెట్టారు, మీకు తెలంగాణ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ కూడా వచ్చింది. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సో దట్టు భూమికా చావ్లా గారి చేతుల మీదుగా తీసుకున్నారు మీరు. ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ చార్మింగ్ యాక్ట్రెస్ ఆవిడ సిల్వర్ స్క్రీన్ కి. మీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? ఐఎమ్ సో హ్యాపీ. ఇదంతా కూడా సక్సెస్ మన కేఆర్ గ్రూప్ అండ్ మన మిత్రులు, మన నమ్మిన వాళ్ళ సక్సెస్ ఇది. అదేవిధంగా నాట్ ఓన్లీ తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డ్, మనం తెలంగాణ స్టేట్లో 119 కాన్స్టిట్యూన్స్లో మనం ఫ్రీ ప్లాట్లు ఇవ్వబోతూ ఉన్నాము. ఆ ఫ్రీ ప్లాట్స్ ఎందుకు ఇస్తూ ఉన్నామంటే డిమాండ్ అండ్ సప్లై అండి. ఫ్రీ ఇస్తున్నాం, ఏదో స్కామ్ అని కాదు. ఇది ఇస్తే ఓపెన్ ఫ్రీ ప్లాట్. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫ్రీ ప్లాట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా మీలాగా వచ్చిన వాళ్ళే 1000 రూపీస్ పే చేసుకోవాలి. నాకు చేసుకొని మీరు సైడ్కి వచ్చినట్లయితే ఆఫీస్కి వచ్చినట్టు సైడ్ తీసుకెళ్తాం, సైడ్ చూపిస్తాం. ఓన్లీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏవైతున్నాయో రిజిస్ట్రేషన్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ పే చేసుకోవాలి. ఇవి ఫ్రీ ప్లాట్స్. అవి అవకాశం ఇచ్చినప్పుడు యూజ్ చేసుకునే వాళ్ళు బెనిఫిట్ పొందినట్టు. రిమైనింగ్ ఏవైతే ప్లాట్స్ డిమాండ్ అండ్ సప్లై అవన్నీ కూడా మనం 6 lakhs అమ్ముతున్నాం. నిన్నటి వరకు 5 lakhs ఉంటుంది, ఇప్పుడు 6 lakhs చేస్తాం. మరి ఇప్పుడు మీరు ఇంకొకటి అడుగుతాను సార్ క్వశ్చన్. ఫ్రీ ప్లాట్స్ అని చెప్పి అమ్ముతున్నారు అంటున్నారు, మరి దానికి సంబంధించి వేరే పేదవాళ్ళ కోసమైనా ఈ కాన్సెప్ట్ తీసుకుంది, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకునే విధంగా? యాక్చువల్లీ అదే ఆ మైండ్ సెట్ ప్రాబ్లం అవుతుంది. పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ కాదు. ఇస్తే ఓపెన్ ఆఫర్, ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ఆఫర్ మేము రిలీజ్ చేసినప్పుడు మీరు ముందే మా దాంట్లో మెంబర్ అయి ఉంటే, నా వాట్సాప్ ద్వారా కానీ మన గ్రూప్ ద్వారా మీరు గ్రూప్లో మెంబర్ అయి ఉంటే మీకు ఈజీగా అప్డేట్స్ వస్తాయి. ఇమీడియట్లీ మీరు వచ్చి పేమెంట్ చేసుకుంటే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పేమెంట్ చేసుకున్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ 6 lakhs రూపీస్ ప్లాట్ని మనం ఓన్లీ 1 lakhకే వస్తున్నాం. 1 lakh కూడా మాకు రావట్లేదు. డెవలప్మెంట్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా నాట్ ఓన్లీ పేదవాళ్ళు, ఆ క్రైటీరియా ఏంటంటే ఎవరైతే ముందు తీసుకుంటారో వాళ్ళు. రిమైనింగ్ అనేది మరి మనకి ఈ క్లాస్ దాంట్లో కవర్ చేయాలి కదా. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై ఇట్స్ ఓపెన్ కాన్సెప్ట్. అదే అసలు ఎక్కడ చూసినా కేఆర్ గ్రూప్ అని చెప్పే ఉంది, అసలు ఏంటి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే అదే మనం ఏదైతే ఫ్రీ ఆఫర్ ఇచ్చామో ఆ ఆఫర్ ద్వారా చాలా మందికి మార్కెట్లోకి వెళ్ళాలని ఈ ఫార్ములా తీసుకుని ఈ ఫార్ములా మేము టేస్ట్ చేయగలిగాం. అదేవిధంగా తెలంగాణ ఇప్పుడు ఏదైతే ఎక్సలెన్స్ అవార్డు ఉందో ఆ ఎక్సలెంట్ అవార్డు కూడా తీసుకొని అదేవిధంగా తెలంగాణ స్టేట్లో 119 కాన్స్టిట్యూన్స్ వాళ్ళకు మన ఫ్రీ ప్లాట్స్ అంటే ఆల్మోస్ట్ 11,900 ఫ్లాట్స్ అండి ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఏదైనా చాలా ఇన్నోవేటివ్గా థింక్ చేస్తున్నారు సార్. రియల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థింక్ చేస్తున్నారు మీరు, ప్రతిదీ ఎవాల్యుయేట్ చేసుకుంటూ. సార్ ఇంకా ఏంటంటే మీరు షోరూమ్ గురించి అంటే కార్స్ కాన్సెప్ట్ అన్నది ఎందుకు అనుకుంటున్నారు మీరు? అసలు కార్స్ ఏంటంటే ఒక మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. మన కంపెనీలో కూడా కొంత కార్స్ ఉండి హైదరాబాద్లో 11 హైవేస్ ఉన్నాయి. హైదరాబాద్ టూరిజం తీసుకున్నా కూడా, హైదరాబాద్ మన యాదాద్రి టెంపుల్ తీసుకున్నా కూడా పిల్గ్రిమేజ్గా అండ్ హైదరాబాద్ సిటీగా టూరిజంగా డెవలప్ అవుతున్నప్పుడు మనమంటూ ఒక 100 ఫ్యామిలీస్కి మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. అందుకనే మనం ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఈఎంఐస్ మనమే కడతాము. ఆ కార్స్కి బిజినెస్ కూడా మేమే ఇస్తాము. ఎవరైతే మీరు ఉన్నారో మీ పేరు మీదే కార్ రిజిస్ట్రేషన్ అవుతుంది, మీ పేరు మీద ఉంటుంది, ఎంఓయూ
అగ్రిమెంట్ ఇస్తా ఉన్నాం. బిజినెస్ మేమే ఇస్తున్నాం, ఈఎంఐ మేమే కడుతున్నాం. ఒక 1 lakh వరకు మీకు ఇన్కమ్ బెనిఫిట్ ఉన్నప్పుడు హ్యాపీ కదా. దట్స్ మళ్ళీ స్మాల్ కార్స్ కదండి, అన్ని కూడా రిచ్ కార్స్, లగ్జరీ కార్సే. ఇన్నోవా, ఫార్చునర్ అండ్ XUV 700 కార్స్ ఇస్తా ఉన్నాం. ఓకే సార్, నాకు ఇంకొక చిన్న డౌట్ కూడా ఉంది, చాలా మంది జనాలకు కూడా అదే క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే మీరు 1 రూపీకే ప్లాట్ ఇస్తానంటున్నారు, మరి దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అసలు? యాక్చువల్లీ రాంగ్ అన్న, 1 రూపీ అంటే ఓన్లీ 1 రూపీ కాదండి. ఇట్స్ ఏ డిఎంఐ కాన్సెప్ట్, వరల్డ్ ఫస్ట్ కాన్సెప్ట్. ఈజీ ఇన్స్టాల్మెంట్, ఈఎంఐ అంటే ఈజీ ఇన్స్టాల్మెంట్స్. ఇట్లా డిఎంఐ అని ఒక ఫార్ములాను తయారు చేసి డైలీ 1 రూపీ, ఇవాళ 1 రూపీ, రేపు 2 రూపీస్, 3 రూపీస్ అలా మనం పే చేసుకుంటూ వెళ్ళి 1 yearలో 67,000 అవుతుంది. అలా పే చేసుకుంటూ 4 years వెళ్ళి అందరికీ అందుబాటులో ఉండేలాగా కాన్సెప్ట్ డిజైన్ చేసాం. 640 ప్లాట్స్ అమ్మగలిగాము. దాని మీద కూడా నేను సోషల్ ఆస్పెక్ట్లో నంది అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా ఈ రోజు ఫ్రీ ప్లాట్స్ ఇచ్చినందుకు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నేను మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, డాక్టరేట్ కూడా ఓకే అయింది నాకు. అదేవిధంగా మనకు లండన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఓకే అయింది. ఇవన్నీ కూడా మీరు సపోర్ట్ చేయడం వల్ల థ్యాంక్ యూ ఫర్ దట్. ఇది నాన్న. సార్ ఇప్పుడు ఈ ఫ్రీ హౌసెస్ అనేది తీసుకోవడం ఎలా ఇస్తున్నారు అసలు మీరు? యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే మనం 100 ప్లాట్స్ ఫ్రీ ఇచ్చామో అదే విధంగా దాంట్లో మనం రిసార్ట్ కడుతూ ఉన్నాము, ఫిలిం స్టూడియో కడుతూ ఉన్నాము. దాంట్లో మనకు రెవెన్యూ జనరేట్ అవ్వడం అన్ని నాకే ఎన్నెన్ని పెట్టుకుని నేను కూడా. కాబట్టి మనం నమ్మి ఎవరైతే వచ్చారో మన మిత్రులు వాళ్ళకు నేను ఓపెన్ ఆఫర్ ఇచ్చాను. దాంట్లో వాళ్ళపైనే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళపైన లోన్ చేసి ఆ లోన్ ఈఎంఐ మేము కడుతున్నాం మన కంపెనీ ద్వారా. దాని ద్వారా వచ్చే రెవెన్యూ వాళ్ళకే ఇస్తా ఉన్నాం. ఇట్స్ ఫ్రీ హౌసెస్ ఓన్లీ ఫర్ 100 members. అదే విధంగా 500 square yards, 1000 square yards ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఎయిర్ క్రాఫ్ట్ రైడ్ ద్వారా ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్ హిస్టరీలో ఫస్ట్ టైం హెలికాప్టర్ ద్వారా సైడ్ తీసుకెళ్తున్న ఏకైక కేఆర్ గ్రూప్ మనది. మీరే రావాలి, మీరే చూపించాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సార్ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. ఇప్పుడు 7 reasons వై కమర్షియల్ రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద చాయిస్ అని చెప్పి అన్నారు. అసలు దేనికి సంబంధించి ఆ కొటేషన్? యాక్చువల్లీ మంచి గుడ్ క్వశ్చన్ అన్న. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అనేది ఏమైపోయిందంటే అందరూ కూడా DTCP, HMD అని ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఓకే అండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇల్లు కట్టుకోవడం కాదు, దట్స్ ఓకే. సెకండ్ ఇన్వెస్ట్మెంట్, థర్డ్ ఇన్వెస్ట్మెంట్, అట్లా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే అవుట్స్కట్స్లో ఉన్నారో ఇలా అమ్ముకోలేని పరిస్థితి. 20 lakhs, 30 lakhs ప్లాట్స్ కొనుక్కుంటున్నట్లు అవుతాయి. దాంట్లో డెవలప్మెంట్ చార్జెస్ 40% అండ్ అప్రూవల్స్ అని, మార్కెటింగ్ అని, కమిషన్స్ అని, ప్రమోషన్స్ అని రకరకాల వేస్టేజ్ ఉంటుంది అందులో. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఏవైతే పెద్ద పెద్ద ప్లాలెసెస్, కమర్షియల్ ఎస్టేట్స్ ఉన్నాయో వాటి ద్వారా బ్యాంక్ లోన్ ఇస్తుందండి. అదేవిధంగా అగ్రికల్చర్ విధంగా వెళ్తే ఫార్మ్ ల్యాండ్స్ అని, ఫార్మ్ హౌసెస్ అని రకరకాల ఇన్కమ్ సోర్స్ అనేది రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఆ విధంగా మనం 2 మాత్రమే చాయిస్ తీసుకున్నాము. అంటే మనం ఫిలిం హౌసెస్ కడుతూ ఉన్నాము, ఫిలిం స్టూడియో అండ్ ఫార్మ్ హౌసెస్, వీకెండ్ పార్టీస్ అండ్ ఫెస్టివల్స్, కైట్ ఫెస్టివల్స్ అని, హోలీ ఫెస్టివల్స్ అని ఆ విధంగా చేస్తూ ఉన్నాం. అంతేగాని DTCP అని కొన్ని వేలలో లక్షల్లో ప్లాట్స్ అనాథ ప్లాట్స్లో పడి ఉన్నాయి. వాటిలో చెట్లు పెరుగుతూనే గడ్డి పెరుగుతుంది, ఇలా అమ్ముకోలేని పరిస్థితి. ఇదేంటంటే మనకు 2% రేషియోలో ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. ఒక భూమ్ అంటాం కదా, రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చినప్పుడు బాగా బిజినెస్ ఉంటుంది, సడన్లీ పడిపోయినప్పుడు అమ్ముకోలేని పరిస్థితి అవుతుంది. ఇట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్. అందుకని మనం ఏం చేస్తాం, మన గ్రూప్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళ గుడ్ చాయిస్, ఇది మంచి ఆపర్చునిటీ. మన ప్లాట్స్ ఖాళీగా ఉండకుండా దాన్ని ఏం చేసామంటే మనం దాంట్లో రిసార్ట్స్ అండ్ హోటల్స్, మోటల్స్ రెడీ చేస్తూ మనమే కార్స్ ఇచ్చి మన కార్ ద్వారా వెళ్ళి అన్ని సైడ్ చూపించి, టెంపుల్స్ చూపించి, మనమే కార్స్, మనమే హోటల్స్, మనమే ఈ విధంగా డెవలప్ చేస్తూ కమర్షియల్గా. అందుకే దట్స్ వై చాయిస్ కమర్షియల్ రియల్ ఎస్టేట్. ఓకే, చాలా బాగుంది సార్, సూపర్ అసలు. సార్ ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు 1 రూపీకి 100 ప్లాట్స్ ఇస్తామంటున్నారు, ఆఫర్ కూడా అయిపోయింది అంటున్నారు. మళ్ళీ ఆఫర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఎలా తీసుకోవచ్చు మేము? ఓకే, గుడ్ క్వశ్చన్. చాలా మందికి కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఓపెన్ ఆఫర్ అండి, ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదు. ఆఫర్స్ అనేవి ఎందుకు పెడతాం మనం? ఫ్రీ లాంచింగ్ ఆఫర్ అని వింటుంటారు. మనది ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కాదు. మనం ఏదైతే మన తెలంగాణ స్టేట్ కానీ, ఆంధ్ర స్టేట్ కానీ, అదేవిధంగా పాన్ ఇండియాలో స్టార్ హోటల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. మనం అప్పుడప్పుడు ఆఫర్స్ వదిలేసాం. అప్పుడప్పుడు అంటే 11 హైవేస్ ఉన్నాయి హైదరాబాద్లో. ప్రతి హైవేలో కూడా మన ప్రాజెక్ట్స్ అవుతాయి. ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ అయ్యాయి. అదేవిధంగా ప్రాజెక్ట్ ఓపెన్ అయినప్పుడు స్టార్టింగ్లో రా ల్యాండ్ ఉంటుంది. ఆ రా ల్యాండ్ ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి మనం ఆఫర్స్ ఇస్తాము. వాళ్ళు వచ్చి చూసుకొని నమ్మిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళకు 5 lakhs, 6 lakhs ప్లాట్ ఏదైతే ఉందో ఫ్రీ ఇస్తూ ఉన్నాం. ఆ లాస్ అంతా కూడా డిమాండ్ అండ్ సప్లై కింద మనం డెవలప్ చేస్తాం. ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కూడా అదే కదా. అది దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, మా మిత్రులు ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ మీలాగా ఆన్లైన్ వచ్చిన వాళ్ళు తీసుకున్నారు, దే ఆర్ హ్యాపీ. అండ్ ఇప్పుడు వాళ్ళకి హౌసెస్ కూడా ఆఫర్ చేస్తాను, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నా, వాళ్ళ పేరు మీద లోన్ చేస్తున్నా, అండ్ నేనే ఈఎంఐ కడుతున్నా. ఇంత మంచి బ్యూటీ ఉన్న కాన్సెప్ట్ చాలామంది అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చారు. అర్థం చేసుకున్న వాళ్ళు రండి, అర్థం చేసుకున్న వాళ్ళు రానకపోయినా పర్వాలేదు. ఎందుకంటే అందరికీ కూడా నేను కూడా ఇవ్వలేను కదా. ప్రతి ప్రాజెక్ట్లో న్యూ ప్రాజెక్ట్ ఏదైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే ఒక 100 మందికి మాత్రమే ఫ్రీ ఇస్తాం. రిమైనింగ్ 150, 200, 300 ఏవైతే బ్యాలెన్స్ ప్లాట్స్ ఉంటాయో వేకెన్సీ, అవన్నీ మేము కమర్షియల్గా అమ్ముకుంటాం. ఇట్స్ ద కాన్సెప్ట్. సార్ ఇంకా డెవలప్మెంట్స్ ఏంటి సార్? మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? 11 హైవేస్ అని చెప్పి కాన్సెప్ట్ అన్నారు మీరు అంతకు ముందు నాతో. యాక్చువల్లీ కేఆర్ గ్రూప్ డ్రీమ్ మీన్స్, కేఆర్ గ్రూప్ అంటే రమేష్ కాలేజ్ నానేమే, షకీలా గారు నా సిస్టర్, తను సెలబ్రిటీ గ్రూప్ క్రియేట్ చేసాము. అదేవిధంగా వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్ గ్రూప్ క్రియేట్ చేసాము. అదేవిధంగా వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్ గ్రూప్, సెలబ్రిటీస్ గ్రూప్, మిలియనర్స్ గ్రూప్, 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం. దానికి ఫౌండర్ నేనే అండ్ ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా ఉన్నాను.
నాకు డ్రీమ్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి హైవేలో మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి, దాంట్లో ఫిలిం స్టూడియోస్ కట్టుకోవాలి, అదేవిధంగా హోటల్స్ మోటల్స్ డెవలప్ చేసుకుంటూ నాట్ ఓన్లీ తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రలో కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయబోతా ఉన్నాము. అండ్ ఇండియాలో ఉన్న పాన్ ఇండియాలో మెట్రో సిటీస్ 5 ఉన్నాయి. ఆ 5 మెట్రో సిటీస్ కూడా మనం 3 స్టార్ హోటల్స్ డెవలప్ చేయబోతాం. దాంట్లో కూడా మెంబర్షిప్ కార్డ్స్ అదే త్వరలో రిలీజ్ చేయబోతా ఉన్నాం మీ మీడియా ద్వారా. ఓకే సార్, ఇంకా చెప్పాలంటే ఈ హెలికాప్టర్ కాన్సెప్ట్ ఏంటి, వై యూ షుడ్ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్, ఏంటి సార్ ఈ కొటేషన్స్? ఓకే, ఈ అగ్రికల్చర్ అనేది ఏంటంటే అయితే ఏదైతే మనం లాంగ్ టర్మ్ కమర్షియల్ ప్లాంటేషన్స్ ఇస్తా ఉన్నామో, అదేవిధంగా వచ్చేసి సీజనల్ వైజ్గా ఆర్గానిక్ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి వాటిని వచ్చే ఫ్రూట్స్ పైన వాటిపైన బెనిఫిట్స్ షేర్ చేస్తా ఉన్నాం. అండ్ మంత్లీ ఇన్కమ్ కింద మనం రిసార్ట్ ఏదైతే డెవలప్ చేస్తా ఉన్నామో అందులో హౌసెస్ కానీ, వాటిలో కంటైనర్స్ హౌసెస్ కానీ, విఐపి కాటేజ్ కానీ, ఇవి ప్లాన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా దాని మీద వచ్చే రెవెన్యూ షేర్ చేస్తా ఉన్నాం. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగున్నాయి ఈ కాన్సెప్ట్స్ అనేది. అదే విధంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే విఐపి కాటేజెస్ ఎవరైతే బుక్ చేసుకుంటారో 500 స్క్వేర్ యార్డ్స్ 1000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఇన్ రియల్ ఎస్టేట్ హిస్టరీ తెలంగాణ అండ్ ఇండియా హెలికాప్టర్లో సైట్ సీయింగ్ అనేది మనం స్టార్ట్ చేసాం. నెక్స్ట్ మంత్ మీరే వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. తప్పకుండా సార్, ష్యూర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మీరు కేఆర్ గ్రూప్ అనేది ఫౌండర్, సో దీన్ని ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఈ బిజినెస్ ఎందుకు అనిపించింది మీకు ఇలా స్టార్ట్ చేయాలని? యాక్చువల్లీ నాకు 16 years ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అండి. నేను ఎన్నో రకాల ఇబ్బందులు చూశాను. ప్లాట్స్ అమ్మడం, కొనడం, మనల్ని నమ్మి కొనుక్కున్న వాళ్ళు అక్కడ క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళకి జరిగిన ఇబ్బందులు, క్యాన్సిలేషన్ పేమెంట్స్ అని, మార్కెటింగ్ టీమ్ని డిస్టర్బ్ చేయడం, వాళ్ళని ట్రాప్ చేయడం, రకరకాల ఇబ్బందులు చూసి ఇలా కాదు కొత్తగా చేస్తే అయితే సక్సెస్ అవుతాం లేదంటే ఫెయిల్ అవుతాం అని చాలా సిస్టమేటిక్గా 360 degreesలో కాన్సెప్ట్ వేసుకొని ₹1 ద్వారా ప్లాట్స్ ఇవ్వడం మొదలుపెట్టాం 3 years బ్యాక్. ఇదే మీ మీడియా ద్వారా. మీడియాలో సక్సెస్ అయ్యాం, 600+ ప్లాట్స్ అమ్మాము, రిజిస్ట్రేషన్ చేశాము. ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇచ్చాము. ఓన్లీ 11,000 కట్టుకున్న వాళ్ళకు ఎండల్మెంట్ కింద వాళ్ళు వచ్చిన వాళ్ళకి నేషనల్ ట్రిప్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇచ్చాము. ఇప్పుడు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు దుబాయ్లో వస్తున్నారు. ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ అని చెప్పి అవార్డు ఇచ్చాము. వీళ్ళందరూ కూడా అర్హులే దానికి. ఆ విధంగా మనం చేస్తాం. మా విజన్, మా మిషన్ ఏంటంటే నా కింద మన కంపెనీ ద్వారా కింద మీదని కాకుండా మన కంపెనీలో గ్రూప్ మెంబర్స్ అవుతున్నారు, ఆల్ ఆర్ ఈక్వల్ హియర్. మనం అందరం రిచ్ అవ్వాలి, మన ద్వారా నమ్మకం రిచ్ అవ్వాలనే కాన్సెప్ట్ వెళ్తూ నేను ఏదైతే ఈ నాలెడ్జ్ నేర్చుకున్నానో మనీని ఎలా యూజ్ చేయాలి, మనీ ఒక టూల్ లాగా వాడాలి, అంతేగాని సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కాదు. హౌ టు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలామంది తెలియదు. మన దగ్గర 10 lakhs ఉన్నట్లు అవుతే ల్యాండ్ పైన కొంచెం, గోల్డ్ పైన కొంచెం, లాంగ్ టర్మ్లో ఫిక్స్డ్ డిపాజిట్లో 4 రకాలుగా చేయాలి అనేది నేను నేర్చుకొని నేను ఇబ్బందులతో వచ్చి మన గ్రూప్ వాళ్ళకి నేర్పిస్తూ నేను ముందుకు వెళ్తూ చేస్తాను. నా డ్రీమ్ వచ్చేసి మన హైదరాబాద్ 11 highwaysలో స్టూడియోస్ అండ్ ఫామ్ హౌసెస్ కట్టుకుంటూ, అదేవిధంగా పాన్ ఇండియా లెవెల్లో మెట్రో సిటీస్లో 3 star హోటల్, పంజాగుట్లో ఇప్పుడు ఆల్రెడీ 3 star హోటల్ అయింది. మన వర్క్ నడుస్తుంది. మనం అందరం మెంబర్షిప్ కార్డ్ తొందరలో మీకు ఇవ్వబోతా ఉన్నాను, ఆర్టిస్టులకు కానీ మన వాళ్ళకి కానీ. అదేవిధంగా పాన్ ఇండియా లెవెల్లో 5 మెట్రో సిటీస్లో రాబోతుంది. అండ్ ఇంటర్నేషనల్ టాప్ 10 కంట్రీస్లో దుబాయ్లో ఆల్రెడీ SLS ప్రాపర్టీస్లో మనం ఇన్వెస్ట్ చేశాము. షకీలా గారికి 10%, ఫిలిం స్టార్ సూపర్ స్టార్ మలయాళం సూపర్ స్టార్ షకీలా గారు మా సిస్టర్, తనకు కూడా మనం 10% రైట్స్ ఇచ్చాం దాని మీద. అదేవిధంగా టాప్ 10 కంట్రీస్లో రాబోతుంది. ఇట్స్ ఏ మై డ్రీమ్. దాంట్లో అందరూ కూడా భాగస్తులే, అందరూ కూడా దానిపైన షేర్ రెవెన్యూ ఉంటుంది. మా గ్రూప్ వాళ్ళకి నేర్పిస్తూ నేను ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీరు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ సార్ చాలా మందికి, ఎందుకంటే మీరు ఒక ఫిలిం డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అండ్ కేఆర్ సంస్థకే మీరు ఒక ఫౌండర్ అన్నమాట. సో మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాగే మీ సంస్థ ఎదగాలని చెప్పి అంచెలంచెలుగా కోరుకుంటున్నాను. ఐఎమ్ టూ హ్యాపీ బీ హియర్ టు యువర్ ఇంటర్వ్యూ. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కేఆర్ ప్రొడక్షన్స్లో, కేఆర్ గ్రూప్స్లో ఇట్లా మనం నానా రకాలుగా మనం మల్టిపుల్గా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము. మీరు కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వండి. దీంట్లో రకరకాల ఇన్కమ్ ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూరిటీ. ₹1 ద్వారా కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు. మీ వర్క్స్ మీరు చేసుకుంటూ మా దాంట్లో గ్రూప్లో ఉండి ట్రస్ట్లో ఉంటూ మీరు ముందుకు వెళ్ళొచ్చు. నా ద్వారా ఇంటర్నేషనల్, నేషనల్ ట్రిప్స్ తిరుగుతూ ఆటో క్యాష్ ఫ్లో అంటే మనం పని చేయకుండా కూడా మనకు డబ్బులు వచ్చేలాగా మార్గాన్ని క్రియేట్ చేస్తాం మనకు, మన పిల్లలకి, రాబోయే తరాలకి. ఇట్స్ ఎ కాన్సెప్ట్. థ్యాంక్ యూ నేనా. సార్ మీరు అన్నట్టుగానే ఇన్నోవా ఫార్చునర్ కార్స్ అన్నది మీరు 100 ఇస్తున్నారు. సో నిలబెట్టుకున్నారు మీరు చెప్పినట్టు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మనం ఏంటంటే ఈ కాన్సెప్ట్ మనం యాదాద్రి ఫిల్మ్ అండ్ తెలంగాణ టూరిజం కింద మనం ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఏదైతే ఈఎంఐ ఉందో కస్టమర్ పేరు మీద కార్ రిజిస్టర్ చేసి ఈఎంఐ మనమే కడతాము మన కేఆర్ గ్రూప్ ద్వారా. అదేవిధంగా బిజినెస్ కూడా మనమే ఇస్తాము. అనుకున్నట్టుగా ఈ రోజు మనం షోరూమ్కి రావడం జరిగింది మీ మీడియా ద్వారా. అదేవిధంగా మన కిరణ్ గారు ఈజ్ ఏ అడ్వైజర్, మన షోరూమ్గా సేల్స్ ఆఫీసర్. సార్ చూడండి, సేల్స్ ఆఫీసర్ ఈ సార్ ద్వారా కిరణ్ గారి తరఫున మనం హర్ష టయోటా ఎల్బీ నగర్ హర్ష టయో ద్వారా మనం కార్స్ రిలీజ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే కార్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఓన్లీ డౌన్ పేమెంట్, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే రావాలనుకున్నారో రండి,
ఓన్లీ డౌన్ పేమెంట్ మీరు చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చార్జెస్ ఎవ్రీథింగ్ ఏవైతే అది చూసుకోవాలి. ఎవ్రీ మంత్ ఈఎంఐ మేమే కడతాము, అదేవిధంగా ఆ బిజినెస్ కూడా మేమే ఇస్తాము. 100 కార్స్, అన్ని లగ్జరీ కార్స్, నెక్స్ట్ లెవెల్లో BMW, మెర్సిడీస్ బెంజ్ అలాంటి కార్స్ కూడా రాబోతున్నాయి. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. నేను రమేష్ కౌరి, సైనింగ్ ఆఫ్.